అప్పులున్నవాడు పనికొస్తారా అన్న? కూలెంతనా? 900 ఇస్తా. పదానా పోదాం. మరిప్పుడు అప్పులే లేకుండా ఉండేవాడిని చూద్దాం. పనికొస్తారా అన్న? ఏం పని? సిమెంట్ పని. యాడా బిల్డింగ్ కాడా. బిల్డింగ్ యాడా యా ఏరియాలా? ఈడనే తమ్ముడు, దగ్గరలో ఆడ వాటర్ ట్యాంక్ కాడా. ఓ వాటర్ ట్యాంక్ దగ్గర కూలెంత? మామూలుగా ఎంత ఇస్తారు? 900 ఇస్తారు. మేమంతే ఇస్తాం పదా. 900? 1000 రూపాయలు ఇస్తే వస్తా లేదంటారా అనుకో. ఈడేంద్ర 1000 రూపాయలు ఇస్తే వస్తా లేదంటే రానంటుండు. పని వేరే అర్జెంట్ ఉంది. సరే ఒక మాట అడుగుదాం. సరే 1000 రూపాయలు ఇస్తాం రండి అన్న. నాకు మూడు లేదన్నా, ఇంటికి పోతా నేను. అరే ఏందన్నా ఈడు మూడు లేదు ఇంటికి పోతా అంటుండు. చూసినారు కదా అప్పులుంటే తిప్పలు ఎట్లుంటదని. అప్పులు లేకుంటే ఇట్లుంటది సంసారం ముచ్చటగా. ఒక ఫాలో కొట్టండి. ఒకప్పుడు 1996లో అన్నా సిమెంట్ తెచ్చిచ్చినాక కర్ని తెచ్చేయాలని తెలదా. మరి ఇప్పుడు 2024 సిమెంట్ చిన్న కర్ని ఎత్తి నన్ను సిమెంట్ ఎత్తి నీకు వచ్చన్నా లేకుంటే నీ కర్ని సామాన్లు అంది నీకు వచ్చన్నా? మా తీసుకొని తెగుతాను తీసుకో చక్కగా. నాటకాలు చేస్తాడు కొడుకు. మేస్తిరని మర్యాద కూడా ఇస్తాడు నా కొడుకు. అన్నా ఒకప్పుడు మేస్త్రీలకి పిలిచి పిల్లనిచ్చేవాళ్ళు, ఇప్పుడు పిల్లి చూపులు కూడా రానివ్వట్లేదు. మరి మీ ఇంట్లో కూడా ఎవరైనా మేస్త్రి పని చేసే వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదిగో ఆ సైడ్ నీళ్ళేసుకో, ఒక డబ్బా నీళ్ళేసుకో చాలు. ఈ సైడ్ ఇదిగో అదిగో నీళ్ళేసుకో, ఇంకా కొన్ని నీళ్ళేసుకో, మొత్తం మారిపోతుంది. ఏం సిమెంట్ కలుపుతావు? అది నువ్వు కలుపుదరా, కలిపి నొప్పి వంగబడి కలుపుదరా. పర్లేదు అంత మర్యాద మీరే కలిపండి. సరే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మేస్త్రులు ఉండారా? అరే నాకు మేస్త్రి పని కొంచెం తెలుసు, పోదామా? అన్నా వీడు మేస్త్రి పని చేస్తాడు, నాకు 8 నూర్లు వీడికి 12 నూర్లు. సరే దొబ్బించుకోండి. దిగండి, ఇదే బిల్డింగ్. ఏం పని అన్నా? కుంతకాడు కూర్చొని గుడ్డు పెడతాడే ఏంది? మార్కింగ్ వేయాల, కాలం మార్కింగ్. మార్కింగా? బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా. లే దేవునితోడన్నా నాకేం తెలదు. దేవునితోడన్నా నాకేం తెలదు. మీ ఇద్దరికి తెలియకపోతే నన్ను గుంతలేకెందుకు నూకినారా? అరే వీళ్ళకి పని రాకుంటే రాలేదు, నన్ను గుంతలేకెందుకు దోసినారా? పైకన్నా లాగొచ్చు కదరా. పని నేర్చుకునేటప్పుడు జగ్గిజగేసేయండి. పని పూర్తిగా నేర్చుకున్న తర్వాత ఇంతింతేసిస్తే మనుషులు అనుకున్నారా పసులు అనుకున్నారా? నా లౌడాల పని నాకు ఇంట్రెస్ట్ పోయింది. వస్తే రండి పోతే పోండి. ఏందిరా మొత్తం బిల్డింగ్ ఇట్లా పెట్టుకున్నారు? ఎక్కడ కచ్చడ ఆడ కచ్చడ ఆడే ఉంది. ఫస్ట్ ఇది క్లీన్ చేయి ఇది ఫస్ట్. ఇప్పుడు క్లీన్ చేసి పెడితే నీ పెళ్ళము నువ్వు వచ్చి సంసారం చేస్తారే మేడా? సిమెంట్ వేయాలన్నాడా? టైం అవుతుంది మాకే. ఇది క్లీన్ చేయి అది క్లీన్ చేయి అనుకుంటా. ఎక్కువ తక్కువ అయితే కొద్ది కూడా అడిపించుకుంటాడు. ఏం సాయంత్రం 6 గంటలకు. అరే కాంక్రీట్ ఇంకా ఎంత ఉందిరా? ఇంకా 3 గంపలు ఉందనా? ఆ మిగిలిన కాంక్రీట్ తీసుకుపోయి జల్లేసి మిక్స్ చేయఫో. అన్నా మిక్స్ కొట్టేటప్పుడు ఓనర్ వస్తే ఏం చెప్పానని చెప్పరా? రే ఏమ్రా మిక్స్ చేస్తున్నావు? సార్ నేను కాదు సార్, మేస్త్రి. కాంక్రీట్ ఇటు మిక్స్ కొట్టినవేంద్రా? కాంక్రీట్ వెళ్తే కింద వాస్కల్ ప్యాక్ అయితే నేను చెప్పలే కొత్తోడు సార్, వానికి తెలియదు. నువ్వు చాలా మంచోనివి మేస్త్రి. అవును సార్. ఒక్క గంప కూడా వేస్ట్ చేయని సిమెంట్ మా బిల్డింగ్ లో. లేదు సార్. చాయ్ దాగ్, వాడికి ఇవ్వకు. సరే సార్. అందులో మిక్స్ కొట్టమని నువ్వు చెప్పలే? నైట్ ఒక బీర్ ఇప్పిస్తారా? గరం కాకరా. ఓనర్ ఏం తమ్ముడు 4 మాటలు అంటాడు పోతాడు. మనం మంచిగా ఉండాలా.
రే ఆ సంచి కూడా నింపరా. దిక్కులేం చూసి ఎత్తుకొని పోరా. నో మేస్త్రి నన్ను నింపేదోటే మనది, మోసేది గీసేది ఉండదు మన దగ్గర. ఓహో మేస్త్రి నువ్వు అట్లయితే జస్ట్ మోసేయలేదు అట్లయితే. అయితే ఈరోజు రజ తీసుకోపో. హ? ఏంటి ఇంత మాట అన్నాడు? రజా తీసుకోవాలనా? నా 50,000 ఎప్పుడు రాయిస్తావు? ఎప్పుడు రాయిస్తావు నా 50,000? ఎప్పుడు ఇస్తావురా? ఇంకెప్పుడు రా. ఓ రజా వద్దునా? ఇప్పుడేం నా ఎల్పరుకున్నట్టు చేలు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, నాకు అన్ని ఉంటాయి. నీకేం డస్ట్ మైల్ అంతే కదా, నీకేం డస్ట్ మైల్. నేను మోస్తా పైన పోయి సిమెంట్ కూడా కలుపుతా కావాలని. నీకే చూడు కావాలంటే నీకోసం ఎక్కువ కూడా వేసుకోబోతా. ఇంకోటి కూడా వేసుకుంటా చూసుకో, ఇంకోటి కూడా వేసుకుంటా చూసుకో, ఇంకోటి. మేస్త్రి నువ్వు టెన్షన్ తీసుకునొద్దు, నాన్ చేస్తా. మోస్తా మేస్త్రి, మోస్తా, జగ్గే మోస్తా. నా కర్మ, నేను అన్ని అనుభవించాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. మరి మీ ఇంట్లో కూడా సిమెంట్ పని చేసే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళ పేరేంటో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.